ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. గత 4 నెలలు మనల్ని కాపాడి 5వ నెలలో మనందరినీ ప్రవేశపెట్టిన ప్రభుకు మహిమ కలుగునుగాక. మే 1వ తేదీ దేవుడు మీకు తోడై ఉండి ఈ నెలంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రతిదినం మనం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. మే 1వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం కొమరంభీం జిల్లా వాంకిడి మండలం. ఈ వాంకిడి మండలంలో మొత్తం 35 గ్రామాలు ఉన్నాయి. 35 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా వాంకిడి మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 35 గ్రామాలపై మీరు కృప చూపించండి. 35 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని ఈ మండలంలో కలిగించి, ఈ మండలంలో ఎక్కడైతే సువార్త ప్రకటించబడటానికి ఆటంకాలు ఉన్నాయో, అభ్యంతరాలు ఉన్నాయో, అక్కడే ప్రజలపై మీ కనికరమును కుమ్మరించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 4వ అధ్యాయము 42, 43, 44 మాటలు చదువుతాను. దయచేసి ఆసక్తితో వినండి. ఇంతటితో లూకా సువార్త 4వ అధ్యాయము పూర్తవుతుంది. రేపటి నుండి లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉన్న 39 వచనాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతుకుతూ ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా, ఆయన నీ నితర పట్టణములో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను. తరువాత ఆయన యోదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారి యొద్దకు దెయ్యములు పట్టినవారు, జ్వరంతో పీడింపబడుతున్నవారు, నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్నవారు అనేకను ఆయన యొద్దకు తీసుకొచ్చినప్పుడు చేతులుంచి వారిని ఆయన స్వస్థపరిచినట్లుగా, దెయ్యములు కూడా నువ్వు దేవుని కుమారుడు అని కేకలు వేసినట్లుగా నిన్నటి దినం వరకు డైలీ బ్రెడ్ పరిచర్యల్లో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇదంతా అయిన తర్వాత ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి యేసు ప్రభుల వారు వెళుతూ ఉన్నారు. అక్కడ ప్రజలు, జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి
తమ్మును విడిచిపోకుండా ఆపగా, నేను ఇతర పట్టణములో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని యేసు ప్రభుల వారితో చెప్తున్నారు. 2 విషయాలు గమనించాలి. ఆయన అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారు? ప్రజలు ఎందుకు ఆయనను ఆపారు? యేసు ప్రభుల వారు ఏకాంతంగా గడపడానికి, అరణ్యంలో గడపడానికి ఆయన ఇష్టపడ్డారు. పగలు కొన్నిసార్లు ప్రజల మధ్య పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థించేవారు. యేసు ప్రభుల వారికి ఏ అనుభవం ఉందంటే ఏకాంతంగా ప్రార్థించిన అనుభవం ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన అరణ్యంలోనికి వెళుతున్నారు. అరణ్యంలో తండ్రితో ఆయన సంభాషించడానికి. ఇది నెంబర్ 1. ప్రజలు ఎందుకు ఆయనను అడ్డుకోవాలనుకున్నారు? అరణ్యానికి వెళ్లకుండా ఎందుకు ఆపాలనుకుంటున్నారంటే, వారింకా స్వస్థతలు, వారింకా అద్భుతాలు, దెయ్యాలుండి విడిపించబడటం, ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన వాటిని యేసు ప్రభుల వారి యొద్దలో నుండి చూడాలని ప్రజలు ఆశపడుతున్నారు. కానీ యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని వారితో చెప్పారు. దెయ్యాలు, జ్వరాలు, రోగాలు ఇవన్నీ వీటికే కాకుండా నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు నేను పంపబడ్డాను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని ప్రభు ప్రజలకు తెలియజేసిన సంఘటన బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎందు నిమిత్తమైతే పంపబడ్డారో ఆ పనిని నెరవేర్చుటకు ఆయన ఏకాంతంగా గడుపుతున్నారు. ఆయన అరణ్యంలో గడుపుతున్నారు. ఆయన ప్రజల మధ్య గడుపుతున్నారు. పిమ్మట ఆయన యోదయ సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. అవును, యేసు ప్రభుల వారు మంచి బోధకుడు. ఆయన బోధ అనేక మంది జీవితాలను మార్చేసింది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి, మనము దేని నిమిత్తమైతే పట్టబడ్డామో, దేని నిమిత్తమైతే ఏర్పాటు చేయబడ్డామో ఆ విషయంలో ప్రభు పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా నాయన నాతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. అందును బట్టే మీకు వందనాలు. ఎందు నిమిత్తమైతే మీరు పంపబడ్డారో ఆ పనిని మీరు కొనసాగిస్తూ నెరవేరుస్తున్నారు. మీకు వందనాలు దేవా. మీరు మాకు అప్పగించిన పనిని పూర్తి చేయుటకు కృప చూపించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.